సంగమ దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో మనందరినీ కూడా ఈ జూన్ మాసం 22వ దినం వరకు తన సజీవమైన దయగలిగిన రెక్కల నీడలో భద్రపరచిన దేవుడు ఆరోగ్యంనిచ్చి ఆయుష్ను పెంచి సజీవులమై దేవుని నామాన్ని కీర్తించడానికి ప్రభుదినం దేవుని ఘనపరచి ఆయన మాటలు వినడానికి ఈ మంచి సమయం, గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. మనందరము కూడా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. చేరిన మనందరం స్వరాలెత్తి పాడిన సంగీత గీతములు, ప్రార్థించిన మన సహోదర సహోదరులతో కలిసి మనం ఏకీభవించి ఆమెన్ అనే మాట చెప్పుట ద్వారా దేవుడు ఘనపరచబడ్డాడు అని మనం విశ్వసించి, ఇక దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినడం ద్వారా దేవుడు అత్యధికంగా ఆనందిస్తూ మహిమపరచబడుతున్నాడు అనే సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మనము నూతన నిబంధన గ్రంథం 27 పుస్తకాలు కూడా మనము చదివాము. అందులో యేసు అనే మాట ఏ పుస్తకంలో ఎన్నిసార్లు ఉంది, యేసు అనే మాటకు సర్వనామ పదాలుగా వాడిన ఆయన, ఈయన, అతడు, ఇతడు, ఈయన అనే మాటలు ఎన్నిసార్లు ఉన్నాయి అనేటువంటి దాన్ని నూతన నిబంధన గ్రంథం అంతటిలో మనము తేల్చాం. దయచేసి పిల్లలు మీరు అరవకుండా చూడండి, అరిచే పిల్లలను బయటికి తీసుకొని వెళ్ళండి దయచేసి. మరి గ్రంథం అయిన తర్వాత నేను ప్రకటన గ్రంథం మీద మీకు కొన్ని విషయాలు చెప్తానని తెలియజేశాను. కాబట్టి ఈ సమయంలో మనము ప్రకటన గ్రంథాన్ని కొంత పరిచయం చేసుకుంటూ ఈనాడు సంఘాలకు ఒక సమస్యాత్మకంగా సవాలుగా మిగిలినటువంటి కొన్ని విషయాలు ప్రకటన గ్రంథములో నుండి మీకు తెలియజేయడానికి ఒక 3-4 వారాలు ఈ గ్రంథ పరిచయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రకటన అనేటువంటి మాట గ్రీకు పదము, దీని అర్థం ఏంటంటే అపోకలిప్స్ అనేటువంటి ఆ పదం లేక ఆ మాటతో గ్రీకు భాషలో ఆ పదం ఉంటుంది అనే దాన్ని మీరు గమనించాలి. అపోకలిప్స్ అనేటువంటి మాట, ఇది అపోకలిప్టో అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటి పదం. అపోకలిప్టో అనేటువంటి ధాతువు నుండి అపోకలిప్స్ అనేటువంటి పదము గ్రీకు భాషలో పుట్టిన పదం అని మీరు గమనించాలి. ఈ పదము 2 పదాల యొక్క కలయిక. అంటే సాధారణంగా మనము కూడా తెలుగులో 2 పదాలు కలిసేటువంటి ఆ సందర్భాన్ని సందులు అని అంటాం కదా. అంటే 2 పదాలు కలిసి ఒకే పదముగా పలుకుతూ అక్కడ ఒక అక్షరము మిస్ అవుతూ దాని శబ్దాన్ని మాత్రమే మనకు స్ఫురింపజేస్తుంది. అలాంటి వాటిని సంధులు అనే మాటతో మనం సాధారణంగా ఉపయోగిస్తాం. అలాగే ఈ అపోకలిప్టో అనేటువంటి ఈ మాట కూడా 2 పదాల కలయిక. అంటే గ్రీకు భాషలో 2 పదాలు. ఒకటి అపో అనేటువంటిది. అపో అని అంటే దూరపరచుట లేక తీసివేయుట అని మన తెలుగు అర్థం. అపో అనేటువంటి గ్రీకు పదానికి తీసివేయుట లేదా దూరపరచుట అని అర్థం. 2వ పదం కలుమ్మ అనేది. అంటే అపో కలుమ్మ ఈ 2 కలిసి అపోకలిప్టో అనే పదం పలుకుతుందన్నమాట. కాబట్టి మొదటిని అపో అని అంటే దూరపరచుట లేదా తీసివేయడం, తొలగించడం అన్నమాట అనే భావం. తర్వాత కలుమ్మ అని అంటే తెర. అంటే మనం
ముసుగు అంటాం కదా, తెర. కాబట్టి కలుమ్మ అనే గ్రీకు పదానికి తెర అనేటువంటి అర్థం. కాబట్టి ఈ అపోకలుప్టో అనేటువంటి ధాతు నుండి పుట్టినటువంటి అపోకలుప్స్ అనేటువంటి ఈ పదాన్ని తెలుగులో ప్రకటన అని తర్జుమా చేశారు, లేదా ప్రత్యక్షీకరణము అని కూడా అంటారు. ప్రకటన లేదా ప్రత్యక్షీకరణము అని కూడా అన్నారు. దాని అర్థం ఏంటంటే తెర తీసివేసి ఉన్నదాన్ని బహిర్గతం చేయటం. ప్రకటన అనేటువంటి భావం అంటే తెలియజేయడం. ఇప్పుడు కొందరు విగ్రహాలు చేస్తుంటారు కదా, ఆ విగ్రహాల ఆవిష్కరణ జరగక మునుపు వాటికి తెరేసేస్తారు కనపడకుండా. తర్వాత వాటిని ప్రతిష్ఠించేటప్పుడు ఏం చేస్తారు, ఆ తెర తొలగించేస్తారు. మనం కూడా అంతే కదా, ఏదైనా మనము రాళ్ళేసి ఒకవేళ వాటిని ప్రతిష్ఠించేటప్పుడు ఒక గుడ్డ అడ్డం కట్టేస్తాం కదా, తర్వాత దాన్ని ప్రతిష్ఠించేవారు ఆ గుడ్డ తొలగించేస్తారు. అలా అన్నమాట ప్రకటన అని అంటే తెలియపరచడం, వివరించడం, తెర తొలగించేయడం, తెర తీసివేయడం. అంటే ఏది అడ్డుగా ఉందో దాన్ని తొలగించడం అనేటువంటి భావం ఈ ప్రకటన అనేటువంటి తెలుగు పదం లేదా ప్రత్యక్షీకరణం అనేటువంటి తెలుగు పదానికి గ్రీకు భాషలో ఉన్నటువంటి పదము యొక్క భావము అనేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఎందుకంటే మీకంతా వేరే వ్యాఖ్యానాలు చదవరు, ఆ గ్రీకు హీబ్రూ పదాల యొక్క భావాలు తెలియవు కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం గ్రంథం అర్థం చేసుకోవడానికి ఆ పదాల యొక్క భావాలు కూడా చాలా అవసరమై ఉంటాయన్నమాట. అది మనం గ్రహించాలి. ఏదో మనం బైబిల్ చదువుకుంటూ పోయి బైబిల్లో ఉన్న దాన్ని బోధిస్తామంటే కుదరదు. వాటి మూల భాష విధాన పదాలను కూడా కొన్నింటిని మనం అర్థము చేసుకోవాలి. మూల భాష అంటే ఏంటి? మొట్టమొదట ఏ భాషలో వ్రాయబడింది అది మూల భాష. పాత నిబంధన హీబ్రూ భాషలో వ్రాయబడింది, అంటే హెబ్రీ భాషలో వ్రాయబడింది. హెబ్రీ భాష పాత నిబంధనకు మూల భాష. నూతన నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. నూతన నిబంధనకు మూల భాష గ్రీకు భాష. కొన్ని అధ్యాయాలు అరమిక్ భాషలో కూడా వ్రాయబడ్డాయి. అవి ఎక్కువ సంఖ్యలో లేవు కాబట్టి ఏదైనా ఎక్కువ సంఖ్యలో ఉన్నదాన్నే ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి మనము పాత నిబంధన హీబ్రూ భాష, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది అనేది మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆ పదాల విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అది మీ జ్ఞాపకాన్ని తెస్తున్నాను. రెండో విషయాన్ని, గ్రంథకర్త ఎవరు అనేదాన్ని మనం, అంటే ఈ ప్రకటన గ్రంథకర్త ఎవరు అనేదాన్ని మనము గమనిస్తే యోహాను గారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రారంభంలోనే యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం అనే మాట మనకు తెలియజేయబడుతుంది. అలాగే మనం మొదటి వచనం చదివినప్పుడు మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు, బయలుపరిచాడు. తన దాసుడైన యోహానుకు అనే మాట. కాబట్టి ప్రకటన గ్రంథ రచయిత ఎవరు అని అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, యోహాను అని. అయితే యోహాను అనే పేర్లు కూడా మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని కనపడతాయి. ఈ యోహాను ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు, 12 మంది శిష్యుల్లో ఉన్నటువంటి ఒక ఆయన ఈ యోహాను గారు. కాబట్టి ఆయన ఈ గ్రంథము వ్రాశాడు అని మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఈ గ్రంథమే కాదు, ఆయన మొత్తం నూతన నిబంధనలో 5 గ్రంథాలు రాశాడు. 1 సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. మొత్తం 5 పుస్తకాలు రాశాడు యోహాను గారు ద్వారా.
5 పుస్తకాలు వ్రాయబడ్డాయి అనేది గ్రహించాలి. అయితే గ్రంథకర్తగా ఆయన లేఖికుడుగా మాత్రమే ఆయన, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటి గ్రంథకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే ఇక్కడ మనకు వ్రాయబడిన మాట ఏంటంటే, మరి దేవుడు ఆయనకు ప్రత్యక్షపరచినటువంటి ఆ సంగతులు అనేవి చెబుతూ ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి అనే మాట అంటాడు. తన దూత ద్వారా వర్తమానము పంపి యోహాను గారికి వీటిని బయలుపరిస్తే యోహాను గారు వీటిని వ్రాశాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథకర్త, పాత క్రొత్త నిబంధనల గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడే అనేదాన్ని మనం అందరం కూడా ఏకకంఠంతో ఒప్పుకుంటాం. ఇక ఈ గ్రంథము వ్రాయబడినటువంటి కాలము ఎప్పుడు అని అంటే క్రీస్తు శకం 90 లేదా 95. ఇదేంటి నిర్దిష్టంగా ఒక డేటు చెప్పకుండా 90 లేదా 95 అంటున్నారు అని అంటే, ఈ గ్రంథము యోహాను గారు ఆనాడు డొమిషియన్ చక్రవర్తి పరిపాలనలో ఆయన బంధింపబడి పద్మాసు ద్వీపానికి ఆయనను చెరలోనికి పంపారు. అక్కడికి ఆయన ఈ గ్రంథం రాసి ఉంటే 90వ సంవత్సరంలో వ్రాసినట్లు. తర్వాత ఆయన విడుదలై ఎఫెసుకు వచ్చిన తరువాత ఈ గ్రంథము ఒకవేళ వ్రాసి ఉంటే 95వ సంవత్సరాన వ్రాసినట్టు. ఇది వేదాంతులు నిర్ణయించినటువంటి డేట్లు. అంటే ఆయన పద్మాసు ద్వీపములో ఉండి ఈ గ్రంథాన్ని వ్రాసి ఉంటే 90వ సంవత్సరము, ఆయన విడుదలై బయటికి వచ్చిన తరువాత ఎఫెసులో ఉండి ఆయన ఈ గ్రంథం వ్రాసి ఉంటే 95వ సంవత్సరంలో వ్రాశాడు అనేది నిర్ధారించారు. నిర్దిష్టంగా ఆయన పద్మాసు దీవిలో ఉండి రాశాడా లేక విడుదలై ఎఫెసుకు వచ్చినాక వ్రాశాడు అనేది నిర్ధారణ చేయడానికి ఆధారాలు లేవు. అందుకని అయితే ఈ 2 సందర్భాల్లో ఎక్కడో ఒక దగ్గర ఆయన ఈ గ్రంథం రాశాడు. పద్మాసు దీవులు అయితే 90, విడుదలై ఎఫెసుకు వచ్చిన తర్వాత వ్రాసి ఉంటే 95లో ఈ గ్రంథం రాశాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇక ఈ గ్రంథము వ్రాయబడినటువంటి ఉద్దేశం, ఎందుకు ఈ గ్రంథాన్ని దేవుడు బయలుపరిచి యోహాను గారికి ఈ గ్రంథం వ్రాయించాడు అంటే, రోమా సామ్రాజ్య పరిపాలనలో కైసరు ఆరాధనలు క్రైస్తవులు వ్యతిరేకించారు. కాబట్టి క్రైస్తవులు కైసరు ఆరాధనను వ్యతిరేకించిన దానిని బట్టి క్రైస్తవులను అనేక హింసలు పెట్టారు. కాబట్టి ఆ శ్రమలు, హింసలు ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావు అని క్రైస్తవులను ఆదరించడానికి, క్రైస్తవులను ధైర్యపరచడానికి ఈ గ్రంథాన్ని దేవుడు వ్రాయించాడు యోహాను గారి చేత అనేది మనం గ్రహించాలి. ప్రపంచ సామ్రాజ్యాల్లో మనకు తెలుసు బబులోను సామ్రాజ్యం, దానియేలు గ్రంథంలో చెప్పాను నేను మీకు. బబులోను సామ్రాజ్యం మొదట, తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమ సామ్రాజ్యం. యేసుక్రీస్తు ప్రభు నరరూపధారిగా భూమి మీదికి ఆయన అవతరించినప్పుడు ప్రపంచము రోమా సామ్రాజ్య ఆధీనంలో ఉంది. రోమా సామ్రాజ్యం ప్రపంచంలో అత్యధిక స్థానంలో ఉంది. కాబట్టి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆనాటి విధానం ఏంటంటే, ఈ రోమా సామ్రాజ్యం వెలయడానికి, అంటే బబులోను సామ్రాజ్యం పతనమై, మాదీయ పారసీక రాజ్యం పతనమై, గ్రీకు సామ్రాజ్యం పతనమై రోమా సామ్రాజ్య స్థాపన జరిగింది అని అంటే, నాడు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు ఏమనుకునేవారు అని అంటే, రోమ్ అనేటువంటి ఒక మహాశక్తి వలన ఈ సామ్రాజ్యాలన్నింటినీ పతనం చేసి రోమా సామ్రాజ్య స్థాపన జరిగింది అని, రోమ్ అనేటువంటి ఒక మహాశక్తి, ఆయనే దేవుడు. కాబట్టి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి పరిపాలకులే దేవుళ్ళు. రోమ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి వారికి కైసరు అనేటువంటి ఆ బిరుదు ఇస్తారు.
పరిపాలించే వారందరూ కూడా కైసరు అనేటువంటి బిరుదిస్తారు. కాబట్టి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి కైసరును రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు ఆరాధించాలి. అది ఆనాడు రోమా సామ్రాజ్యంలో ఒక చట్టంగా అది నెలకొనిపోయింది. అంటే ప్రతి రోమా పౌరుడు కూడా, రోమా సామ్రాజ్యంలో ప్రతి పౌరుడు కూడా వారు రోమా సామ్రాజ్య పరిపాలకునేటువంటి కైసరే ప్రభువు, మాకు ఆయనే మాకు ఆరాధ్య దైవం అని వారు ఒప్పుకొని, మరి ఆ కైసరు యొక్క ఆరాధనగా ఆ ధూపం కైసరుకు వేసి ఆ తర్వాత వారు వారి ఇష్ట దేవుళ్ళను ఆరాధించుకోవచ్చు అనేటువంటి చట్టం ఉంది. అంటే అందరికంటే గొప్ప దేవుడు ఎవరంటే కైసరే. రోమ్ యొక్క మహాశక్తి వలన రోమా సామ్రాజ్యం అవతరించింది. పరిపాలకులైనటువంటి కైసరు ద్వారా ఆ శక్తి ప్రతిబింబిస్తూ మానవులమైనటువంటి మనలను సుఖక్షేమాలతో పరిపాలించడానికి యోగ్యత అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కైసరు ఆరాధనను ప్రారంభించారన్నమాట. ప్రతి రోమా పౌరుడు కైసరుకు మొదట ధూపము వేయాలి, ఆరాధించాలి. అది ఆనాటి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక చట్టం. అయితే క్రైస్తవులు సృష్టికర్త అయినటువంటి దేవుని తప్ప సృష్టాన్ని మనము ఆరాధించకూడదు, మనుషులను మనము ఆరాధించకూడదు. కైసరు కూడా ఒక మానవుడే. దేవుడు తనకిచ్చిన అధికారమును బట్టి ఆయన పరిపాలకుడు. కాబట్టి కైసరును దేవుడుగా మనము ఆరాధించకూడదు అనేటువంటిది క్రైస్తవుల యొక్క విశ్వాసం. బైబిల్ వారికి తెలియజేస్తున్న ప్రబోధాన్ని బట్టి వారి విశ్వాసం. అందుచేత వారు ఈ కైసరు ఆరాధనను తిరస్కరించేవారు. లేదండి, మేము సృష్టిని పూజించం, సృష్టికర్తనే పూజిస్తాం. కైసరునైనా సామ్రాజ్యాలనైనా పతనం చేసేవాడు, స్థాపించేవాడు దేవుడే, ఆయన్నే ఆరాధించాలి కానీ మానవులను ఆరాధించకూడదు అనేటువంటిది. దానివలన ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి దాదాపు చాలామంది చక్రవర్తులు, కైసరు బిరుదు పొందిన చక్రవర్తులు క్రైస్తవులను చిత్రహింసలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా రకాలుగా హింసలు పెట్టారు. చాలామంది క్రైస్తవులను చంపారు. సంఘ చరిత్రలో చాలాసార్లు మీకు చెప్తుంటారు. క్రైస్తవులు కైసరు ఆరాధన చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో వారి చెరసాల్లో బంధించారు. వారికి మరణదండలు విధించినప్పుడు ఇనప కుర్చీలు ఎర్రగా కాల్చి ఆ ఇనప కుర్చీల మీద వారిని కూర్చోబెట్టి చిత్రహింసలు పెట్టి చంపేవారు. చాలామంది క్రైస్తవులను పట్టుకొని వారిని వలలో చుట్టి వేట కుక్కల దగ్గర వేసేవారు, పోట్లాడే ఎద్దుల ముందర వేసేవారు. ఎందుకని? క్రైస్తవులు కైసరును ఆరాధించడం లేదు, క్రైస్తవులను ఆరాధించడానికి వ్యతిరేకిస్తున్నారు. ఇలా చాలామందిని రకరకాలైనటువంటి హింసలతో క్రైస్తవులను చంపారు. ఇక నీరో చక్రవర్తి కాలంలో ఏకంగా మనం చూస్తాం, ఆయన జరుగుతున్నటువంటి విందు వినోద కార్యక్రమాల్లో క్రైస్తవులను ఒక స్తంభానికి వేలాడదీసి వారి మీద తారు మోసి కింద నిప్పంటిస్తే క్రైస్తవులు ఆ మంటల్లో కాలిపోతూ ఆ వెలుతురు వస్తుంటే వారు గుర్రపు పందాలు, ఈ వినోద కార్యక్రమాలు చేసుకునేవారు అనేటువంటిది చరిత్ర, సంఘ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈ హింసలన్నీ కూడా ఎందుకు వచ్చాయి క్రైస్తవుల కంటే? క్రైస్తవులు సృష్టిని ఆరాధించకూడదు. ప్రతి మానవుడు, ఆయన ఎంత గొప్ప అధికారి అయినా ఆ అధికారం దేవుడు ఆయనకి ఇచ్చిందే కానీ ఆయన దేవుడు కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వారు కలిగి ఉన్న దాన్ని బట్టి దీని అంతటికి మూలం
యేసు అనే వ్యక్తే కాబట్టి అసలు యేసును ఆరాధించకుండా మనం వీళ్ళని కస్టడీ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అలాంటి హింసలు, అలాంటి శ్రమలు, అలాంటి ఘోరమైనటువంటి ఇక్కట్లు క్రైస్తవులను నాడు పెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా హింసలు పడుతున్నటువంటి క్రైస్తవులకు ఒక ధైర్యాన్ని, ఒక ఆదరణను వారిలో నింపి వారిని బలపరచడానికే ఈ గ్రంథము వ్రాయబడింది అనేటువంటిది వేదాంతుల యొక్క అభిప్రాయం. అంటే దేవుడు ఈ ప్రకటన ద్వారా దేవుని నిత్య ప్రణాళిక విషయాన్ని, ఉన్న తెరను తొలగించి యోహాను గారికి ప్రత్యక్షంగా దాన్ని చూపించి, యోహాను గారి ద్వారా ఆ గ్రంథం వ్రాయించి, ఆ గ్రంథము క్రైస్తవులు చదివి దాని భావాన్ని గ్రహించి హింసలు, శ్రమలు, బాధలకు ఏమాత్రం అధైర్యపడకుండా, మరణం వారి మీదికి వచ్చినా ఏమాత్రం అధైర్యపడకుండా వారిని బలపరచుటకే ఈ గ్రంథం వ్రాయబడింది అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. వేదాంతుల అభిప్రాయాలను మనము అంగీకరించాలి అనే దాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇది చరిత్ర విషయం, ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కాదు, సంఘ చరిత్రలో ఉన్నటువంటి సారాంశం. దాన్ని మనం గమనించాలి. క్రైస్తవులకు వచ్చిన హింసలకు మూలం ఏంటంటే కైసరును ఆరాధించేటువంటి దానిని క్రైస్తవులు వ్యతిరేకించినందువలన వారికి అనేక హింసలు వచ్చాయి. దాని నుండి వారిని బలపరచడానికి, ఊరడించడానికి, ఆదరించడానికి ఈ గ్రంథం రాయబడింది అనేది మనం గ్రహించాలి. ఇక ఈ గ్రంథాన్ని మనము వ్యాఖ్యానించేటువంటి విధానం, అంటే ఈ గ్రంథాన్ని చదివి ఇందలి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి విధానంలో మానవులు 4 రకాలుగా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది ప్రారంభించారు. ఏదైనా అంతే కదా, ఏదైనా ఒక విషయం వచ్చిందంటే అందరూ ఏకతాటికి రారుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ గ్రంథాన్ని వ్యాఖ్యానించేటువంటి విధములో కూడా 4 రకాలైనటువంటి విధంగా ఈ గ్రంథాన్ని వ్యాఖ్యానించి అర్థం చేసుకునేటువంటి వారు ఉన్నారు లోకంలో. చాలాసార్లు చెప్తుంటాను కదా, మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తేవడానికి ప్రయత్నించేటప్పుడు కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఒకరు అతివాదులు, రెండవది మితవాదులు. అతివాదులు ఏం చేశారు? శత్రువును చీల్చి చెండాడి మన దాన్ని మనం లాక్కోవాలన్నారు. అప్పటికి మన బలము సరిపోతే కదా శత్రువును మనం. మితవాదులు ఏమారంటే అలా కాదు, మనం అహింసావాదంతో వారిని పారదోలాలి, వారి మీద మనం కొట్లాటకు వెళ్ళడం కాదు, కానీ మన హక్కులు మనది అనేదాన్ని వారు అర్థం చేసుకునే విధంగా వారికి మనం చెప్పి దాని కొరకు మనం కొన్ని త్యాగాలు చేసి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి 2 వర్గాలుగా చేశారు. స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వారిని అతివాదులు, మితవాదులు. ఎవరి ద్వారా స్వాతంత్రం వచ్చింది? మితవాదుల ద్వారానే స్వాతంత్రం వచ్చింది, అతివాదుల ద్వారా స్వాతంత్రము రాలేదు. కాబట్టి వ్యాఖ్యానించే విధానంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని ప్రకటన గ్రంథం 4 రకాలైనటువంటి విధంగా వ్యాఖ్యానించే వ్యాఖ్యానకర్తలు ఉన్నారు. అందులో మొదటి వారిని పూర్వగతవాదులు అని అన్నారు. పూర్వం అంటే జరిగిపోయినటువంటి కాలం, పూర్వగతవాదులు. అంటే వారు ఏమన్నారు? ఈ ప్రకటన గ్రంథమును వారు అర్థం చేసుకుని చదివి అర్థం చేసుకున్న తర్వాత వారు ఏమన్నారంటే, ఇది మరి సంఘము ఆరంభమైనటువంటి కాలములో ఈ గ్రంథంలో ఉన్నటువన్నీ కూడా నెరవేరాయి, ఇవన్నీ కూడా నెరవేరిపోయాయి అని వారు చెప్తారు. సంఘ ఆరంభ కాలం అంటే ఇప్పుడు సంఘము స్థాపించబడినప్పుడు, ప్రథమ క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత అనేక హింసలు వచ్చాయి కదా సంఘంలో. ఆ హింసల కాలంలో ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నెరవేరాయి అనేటువంటి మాట
వారు చెబుతూ దానికి ఒక సూచన వారు చెప్తారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతుంటే, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు అనేటువంటి మాట అంటాడు. ఈ క్రూర మృగము ఎవరు అని అంటే ఈ పూర్వగతవాదులు చెప్పేది, ఈ క్రూర మృగము రోమా సామ్రాజ్యము అంటారు వాళ్ళు. ఈ క్రూర మృగం ఎవరంటే రోమా సామ్రాజ్యం. అంటే రోమా సామ్రాజ్యంలో విచక్షణ లేకుండా, జాలి లేకుండా క్రైస్తవులను క్రూరంగా హింసించి చంపారు కదా. ఇక్కడ క్రూర మృగాన్ని చెప్పినటువంటిది, ఆ క్రూర మృగం ఎవరంటే రోమా సామ్రాజ్యము అన్నారు. తర్వాత ఈ 666 ఆ ముద్రకు నీరో చక్రవర్తి పేరులో మనం రోమన్ అంకెలేసి లెక్కేస్తే 666 వస్తుంది అన్నమాట. నీరో అనేటువంటి పేరు మనము ఆ రోమన్ అంకెలు వేసి, ఆయన ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఉంటుంది కదా, నీరో అనేటువంటి పేరు. ఈసారి మీకు ఒకవేళ నేను అది చూపిస్తాను. 666 అనేటువంటి సంఖ్య వస్తుంది రోమన్ అంకెల్లో నీరో పేరును లెక్కిస్తే. కాబట్టి ఈ 666 సంఖ్య కలిగినటువంటి మనుషుడు ఎవరంటే నీరో. కాబట్టి నీరో కాలంలోనే చాలా ఎక్కువ శ్రమలు వచ్చాయి కాబట్టి అది నీరో. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా దాదాపుగా జరిగిపోయాయి అంటారు. ఎవరు? వీరు పూర్వగతవాదులు, అంటే పూర్వాన్ని నమ్మేవారు, గడిచిపోయినటువంటి దాన్ని చెప్పేటువంటి వారు ఏమంటారంటే ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ నెరవేరాయి. ఎప్పుడు నెరవేరాయి అంటే సంఘ ఆరంభ కాలంలో. సంఘం ఆరంభమైనప్పుడు రోమా సామ్రాజ్యం ఉంది. క్రూర మృగం రోమా సామ్రాజ్యానికి సంకేతం. 666 ముద్ర నీరో చక్రవర్తి పేరులో ఆ 666 సంఖ్య వస్తుంది. అందువలన ఇవి జరిగిపోయాయి, పూర్వం జరిగిపోయినటువంటి విషయాలు అనేటువంటి దాన్ని వీరు చెప్తారు ప్రకటన గ్రంథంలో. రెండవ వారు ఎవరంటే అగామికవాదులు అంటారు వీళ్ళను. అంటే భవిష్యత్తు నమ్మేవారు, జరిగిపోయింది కాకుండా జరగబోయేదాన్ని నమ్మేవారు అన్నమాట. వీరిని అగామికవాదులు అని అన్నారు. వీరేమన్నారు అని అంటే క్రీస్తు రెండవ రాకడ సమీపించేటప్పుడు ఇవన్నీ ఈ గ్రంథంలో వ్రాయబడినవన్నీ జరుగుతాయి. అంటే యేసుప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చేటువంటి కాలము సమీపమైనప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా జరుగుతాయి, ఒకదాని వెంట ఒకటి జరుగుతాయి. జరిగిపోలేదు, జరుగుతాయి. పూర్వగతవాదులు ఏమన్నారు? జరిగిపోయాయి, ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా జరిగిపోయాయి అన్నారు. వీరు భవిష్యత్తు నమ్మేవారు అగామికవాదులు ఏమన్నారంటే లేదు లేదు, యేసుక్రీస్తు ప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చేటువంటి కాలంలో క్రమక్రమంగా ఒక్కొక్కటిగా ఇందులో ఉన్నటువంటివి జరుగుతాయి అని వీరు వ్యాఖ్యానిస్తారు. ఈ అగామికవాదులు, భవిష్యత్తు విషయాన్ని నమ్మేవారు అలా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకుంటారు. తర్వాత మూడో వారు చారిత్రకవాదులు. వీరేం చెప్తారంటే వీటిలో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా ఎడతెగక కాలము గడిచే కొద్దీ జరుగుతూ ఉంటాయి. చరిత్ర ఒక్కొక్క కాలం గడిచే కొద్దీ ఒక్కొక్క రకంగా ఇవి జరుగుతూ వస్తాయి అనేటువంటి దాన్ని ఈ చారిత్రకవాదులు, అంటే చరిత్రానుసారంగా ఇవి జరుగుతాయి. ఇవి ఒకసారి అనేం కాదు, ఒకసారి జరిగిపోయినాయని కాదు, ఒకసారి జరుగుతాయని కాదు. ఇవి చరిత్రలో ఆయా సందర్భాల్లో, ఆయా కాలాల్లో, ఆయా సంఘటనలు జరుగుతాయి అని వీరు ఈ చారిత్రకవాదులు నమ్ముతారు.
ఈ వాదనను ప్రొటెస్టెంట్ శాఖలు అంగీకరిస్తాయి. ప్రొటెస్టెంట్ శాఖలు అంటే ఎవరు? ప్రొటెస్టెంట్ క్యాథలిక్ సంఘాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చిన వారందరూ కూడా ప్రొటెస్టెంట్ శాఖలు. అంటే మనం కూడా అందులో భాగం. బ్యాప్టిస్టు, సిఎస్ఐ, లూథరన్, వీరందరూ కూడా ప్రొటెస్టెంట్ శాఖలు. ఇంకా తర్వాత చాలా రకాల పేర్లతో వేల సంఖ్యలో వచ్చేసాయి. కానీ మొట్టమొదట క్యాథలిక్ సంఘ సిద్ధాంతాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి సంఘాలలో బ్యాప్టిస్ట్ సంఘం, అక్కడి నుండి లూథరన్ మళ్ళీ వేరైపోయారు, అక్కడి నుండి మళ్ళా సిఎస్ఐ వేరైంది. ఇవి ప్రథమ శాఖలుగా ఉన్నాయి చిన్న చిన్న భేదాల వలన. తర్వాత రకరకాలైనటువంటి సంఘాలు ఏర్పడ్డాయి. కాబట్టి చరిత్రలో ఒకసారి జరగడం కాదు, ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన విషయాలన్నీ ఆయా సందర్భాల్లో జరుగుతూ వస్తాయి అనేటువంటి దాన్ని ఈ చారిత్రక వాదులు నమ్మేటువంటిదిగా మనము గ్రహించాలి. అందులో ప్రొటెస్టెంట్ శాఖల వారందరూ కూడా ఈ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు అనేది ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక తర్వాత ఆత్మీయవాదులు, నాలుగో వారు. మొదట పూర్వగతవాదులు, తర్వాత అగామికవాదులు, భవిష్యత్తును గూర్చి నమ్మేవారు, తర్వాత చారిత్రకవాదులు 3, నాలుగో వారు ఆత్మీయవాదులు అంటారు వీళ్ళను. వీళ్ళేమని నమ్ముతారంటే ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా అలంకార రూపములో ఉన్నాయి, అవి అక్షరానుసారము కాదు, అవన్నీ కూడా అలంకార రూపములో ఉన్నాయి. కాబట్టి ఈ అలంకార రూపంలో ఉన్నటువంటి అన్నీ కూడా మరి క్రీస్తును వెంబడించేటువంటి వారందరిని కూడా ప్రోత్సహించడానికి ఇవి వ్రాయబడ్డాయి, అలంకార రూపంలో వ్రాయబడ్డాయి. క్రీస్తును విశ్వసించి వెంబడించేటువంటి క్రైస్తవులందరినీ కూడా ప్రోత్సహించడానికి ఇవి వ్రాయబడ్డాయి. అయితే ఇందులో చివరికి జరిగేది ఏంటంటే న్యాయము అన్యాయాన్ని జయిస్తుంది. ఎప్పుడు కూడా న్యాయము అన్యాయాన్ని జయిస్తుంది. దీనికి సూత్రధారి క్రీస్తు అనేదాన్ని ఈ ఆత్మీయవాదులు అనేటువంటి వారు నమ్ముతారు, విశ్వసిస్తారు అనేటువంటి దాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి. ఎందుకు ఈ హిస్టరీ అంతా నేను మీకు తెలియజేస్తున్నానంటే ఇందులో కొన్ని కీలక పాయింట్లు మీకు తర్వాత చెప్పాల్సి వస్తుంది. అందుకు ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవి మీరు జాగ్రత్తగా మనస్కరించుకోవాలి అనే దాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాను. కాబట్టి ఇలా 4 రకాలుగా ప్రకటన గ్రంథాన్ని వ్యాఖ్యానించేవారు ఉన్నారు. ఆల్రెడీ జరిగిపోయాయి చరిత్రలో అని చెప్పేవారు కొందరు ఉన్నారు. కాదు ఇవి క్రీస్తు 2వ రాకడ సమీపంలో జరుగుతాయి అని చెప్పేవారు కొందరు ఉన్నారు. మరికొందరు చరిత్రలో ఆయా సందర్భాలు ఇవి జరుగుతూ పోతూ ఉన్నాయి అని కొందరు చెప్తున్నారు. మరికొందరు ఏంటంటే ఇవన్నీ అలంకార రూపంగా వ్రాయబడ్డాయి కాబట్టి మరి క్రైస్తవులు క్రీస్తును వెంబడిస్తూ వారు క్రీస్తులో స్థిరపడడానికి ప్రోత్సాహకరంగా ఇవి వ్రాయబడ్డాయి కాబట్టి ఎప్పుడైనా న్యాయమే అన్యాయాన్ని జయిస్తుంది అని ఇంకొక రకమైనటువంటి వాదన చేసేటువంటి వారు ఉన్నారు. ఇలా ప్రకటన గ్రంథాన్ని రకరకాలుగా అర్థం చేసుకుని రకరకాలుగా వ్యాఖ్యానించేటువంటి వారు ఉన్నారు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ గ్రంథం అంతా మనము చదివినప్పుడు ఈ గ్రంథాన్ని మనం విభజన చేయాలి అంటే మనం 3 రకాలుగా ఈ గ్రంథాన్ని విభజన చేయవచ్చు. ప్రకటన గ్రంథాన్ని 3 రకాలుగా మనం విభజన చేయవచ్చు. అందులో ఒకటి మరి ఆ చూచినటువంటి వాటిని బయలుపరచడం అనేటువంటిది ఒక వర్గం. అంటే యోహాను గారు పద్మసు ద్వీపంలో ఆయన దర్శనాలు చూశాడు కదా, ఇవి ఆయన పరవాసి అయి దర్శనాలు చూశాడు కాబట్టి మరి ఆయన చూచి వీటిని బయలుపరచాడు, చూచిన వాటిని బయలుపరచడం అనేటువంటిది. అదే మనం మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు 9వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మీ సహోదరుడును
యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్న పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గేము, తుయతైరా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడిన ఖడ్గం ఒకటి బయలువెడలెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇవన్నీ కూడా ఎవరు? యోహాను గారు చూచాడు. ఆయన పద్మాసు ద్వీపంలో పరవాసి ఉన్నప్పుడు ప్రభు దినమందు ఇవన్నీ కూడా ఆయన చూచాడు, కళ్ళతో చూశాడు. ఆయన అంటే ఆయన పరవశి అయ్యాడంటే మన ఆధీనములో లేకుండా తన ఆత్మ ఒక దైవాధీనంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకు చూపించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ గ్రంథ విభజనలో చూచిన వాటిని బయలుపరచడం, చూచిన వాటిని తెలియజేయడం ఒక విభజనగా, ఒక భాగం, ఒక పార్టుగా మనము దాదాపు ఈ మొదటి వచనము నుండి ఉన్నటువంటి మాటలను అర్థం చేసుకోవచ్చు అనేదాన్ని గుర్తుకు చేస్తున్నాను. తర్వాత రెండవది, గ్రంథ విభజనలో ఉన్న వాటి యొక్క స్థితిగతులను తెలియజేయడం. అంటే మనం నిత్యం చూసేవి. యోహాను గారు ఇక్కడ మొదట చూచింది మనం ఎవరిని చూసింది కాదు, యోహాను కూడా అంతకు ముందు చూసింది కాదు. ఆయన పరవశి అయి చూశాడు, ఆత్మవశుడై చూశాడు. అవి ఆత్మవశంలో చూశాడు అవి. కానీ లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న వాటిని మనం చూస్తాం, మనం అందరం చూస్తాం. కాబట్టి ఉన్నటువంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అనేది తెలియజేయడం రెండవ వర్గీకరణ. ఆ ఉన్నవేంటి? 7 సంఘాలు. ఆనాడు 7 సంఘాల పేర్లు ఇచ్చాడు మనకు. ఎఫెసు, స్ముర్న, పెర్గేము, మరి తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఈ 7 సంఘాల్లో ఏ సంఘములో ఏ తప్పు ఉందో, ఏ సంఘములో ఏ మెప్పు ఉందో, ఏ సంఘము ఏ లోపాన్ని సరిచేసుకోవాలో ఇవన్నీ కూడా యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. దాదాపు మనం 2-3 అధ్యాయాలు చదివినప్పుడు ఆ విషయాలు మనకు తెలియజేయబడతాయి. అందులో మనం ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి విషయాలను మనం చదువుతున్నప్పుడు ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడతాడు. 2వ వచనములో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎవరిని గురించి రాస్తున్నాడు ఇది? ఎఫెసు సంఘంలో ఉన్న స్థితి, లక్షణం. ఎఫెసు సంఘంలో ఏముందో దాని గురించి వ్రాయడం మనము ఆ భాగంలో గమనిస్తాం. తర్వాత స్మరణ సంఘాన్ని గురించి అంటాడు 9వ వచనం, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును అనే మాట అంటాడు. నీ శ్రమను,
నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును. అంటే ఉన్నదాన్ని, దాని స్థితిగతులను చెప్పడం అనేటువంటిది ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత పెర్గేము సంఘాన్ని గురించి మాట్లాడతాడు చూడండి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అనే మాట అక్కడ తెలియజేయడం మనం గమనిస్తాం. తుయతైర సంఘాన్ని గురించి అంటాడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అనే మాట అంటాడు. ఇలా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము సార్దిస్ సంఘాన్ని గురించి కూడా 3వ అధ్యాయంలో గమనించి చూస్తుంటే, ఏలయనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. ఎవరిని? సార్దిస్ సంఘాన్ని. కాబట్టి గ్రంథ విభజనలో మొదటిది ఏంటంటే చూచిన వాటిని తెలియజేయడం, తర్వాత ఉన్న వాటి స్థితిగతులను తెలియజేయడం. ఆనాడు 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల్లో ఆ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియజేయడం మనము 2, 3 అధ్యాయాల్లో గమనించగలుగుతాం. ఇక తర్వాత 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు మనం గమనిస్తే కలుగబో వాటిని గూర్చి తెలియజేయడం, అంటే ఏమి జరగబోతుందో దానిని తెలియజేయడం. ప్రకటన గ్రంథాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి 3 విభాగాలు చేస్తే, ఒకటి చూచిన వాటిని బయలుపరచడం, రెండవది ఉన్నటువంటి వాటి స్థితి ఎలా ఉందో వాటిని తెలియజేయడం, మూడవది కలుగబోయే వాటిని గూర్చిన విషయాలు తెలియజేయడం. ఇది ప్రకటన గ్రంథంలో మనము తెలుసుకోవడానికి, గ్రహించడానికి 3 భాగాలుగా విభజన చేసుకోవచ్చు అనే విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథం దాని యొక్క పేరు ఎలా వచ్చిందో మీకు తెలియజేశాను. ప్రకటన గ్రంథం ఎవరు వ్రాశారో తెలియజేశాను. ప్రకటన గ్రంథం ఎప్పుడు వ్రాయబడిందో తెలియజేశాను. ప్రకటన గ్రంథం ఎందుకు వ్రాయబడిందో కూడా మీకు తెలియజేశాను. ప్రకటన గ్రంథము ఎలా వ్యాఖ్యానిస్తున్నారో, భూమి మీద రకరకాలైన వ్యాఖ్యాన విధానాలు ఉన్నాయి తెలియజేసి, ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి 3 విభాగాలుగా ఆ గ్రంథాన్ని మనం విభజన చేసుకోవచ్చు అనేదాన్ని తెలియజేశాను. ఇవి ఇంట్రడక్షన్గా మీరు గుర్తుపెట్టుకుంటే, ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీకు తెలియజేస్తాను. అందులో మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి కొన్ని మూలాలు తెలుసుకోవడానికి అవసరమైనటువంటి విషయాలు ఆ గ్రంథంలో ఉన్నాయి. జాగ్రత్తగా విని గ్రహించి మీరు బలాన్ని చేకూర్చుకోవాలి అనేటువంటిది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా నేను జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు సమర్పిస్తున్నాం. నాయన, విత్తబడిన వర్తమానం అనేక మంది బిడ్డలు అర్థం చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని అలవరింప చేసుకుని ముందుకు సాగడానికి మీ సహాయ సన్నిధి ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.